ఫైనల్ గా మట్కా సినిమా అయితే రిలీజ్ అయింది. సో మట్కా సినిమా అయితే స్టోరీ పరంగా ఇది మంచి సినిమా అని చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే మట్కా సినిమా అనేది ఒక ఆటోబయోగ్రఫీ. సో ఈ మట్కా సినిమా ఎవరు ఆటోబయోగ్రఫీ అంటే మట్కా గ్యాంబ్లర్ రతన్ K3 అని ఒక మట్కా గ్యాంబ్లర్ అనమాట. ఇతను ఎప్పుడో ఉండేవాడు. సో ఇది ఒక రిట్రో మట్కా గ్యాంబ్లర్ బయోగ్రఫీ అనమాట. స్టోరీ విషయానికి వస్తే ఒక మట్కా గ్యాంబ్లర్, గ్యాంబ్లింగ్ అంటే జోదం. సో ఒక మట్కా జోదగాడు ఎలా వచ్చాడు, ఎలా ఎదిగాడు, ఎలా పతనం అయ్యాడు, ఇదంతా కూడా సినిమాలో చూపించారు. సో మట్కా సినిమాలో ఫస్ట్ ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటే మట్కా వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ అయితే జస్ట్ ఓకే అనిపించాడు. అండ్ సినిమాలో వరుణ్ తేజ్ అయితే బోల్డ్ అని గెటప్ వేసాడు. సో మనకి ప్రాబ్లం కూడా ఈ గెటప్స్ వల్ల వచ్చింది. ఎందుకంటే వరుణ్ తేజ్ ఈ మూవీలో ఇన్ని రకాల గెటప్స్ చేయడం వల్ల మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు ఏ గెటప్ ని గుర్తు పెట్టుకోవాలనేది అర్థం అవ్వలేదు అనమాట. సో వేసిన గెటప్స్ కూడా వరుణ్ తేజ్ కి అయితే అంత సూట్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దశావతారంలో కమల్ హాసన్ తీసుకుంటే కమల్ హాసన్ గారు అందులో ఒక 10 క్యారెక్టర్స్ వరకు చేశారు. సో ఆ 10 క్యారెక్టర్స్ కూడా కమల్ హాసన్ గారికి అయితే సూట్ అయ్యాయి దశావతారంలో. బట్ ఇక్కడైతే వరుణ్ తేజ్ కి అయితే ఏ మాత్రం అంతగా సూట్ అవ్వలేదు అనిపించింది. సుజాత క్యారెక్టర్ లో మీనాక్షి చౌదరి అయితే చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. సో ఫ్యూచర్ లో కూడా మీనాక్షి చౌదరికి ఒక మంచి యాక్టర్ తో ఒక సినిమా పడితే మటుకు మీనాక్షి చౌదరి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఈ సినిమాలో మీనాక్షి చౌదరి యాక్టింగ్ అంత బాగుంటుంది అనమాట. కథ పరంగా సినిమా ఏదోలా ఉన్నా సరే హీరోయిన్ క్యారెక్టర్ మటుకు బాగుంటుంది. అంతేకాకుండా సోఫియా క్యారెక్టర్ లో నోరా ఫతేహి పర్వాలేదు అనిపించింది. దాంతో పాటు పద్మ క్యారెక్టర్ లో సలోని కూడా బాగానే యాక్ట్ చేసింది. అలాగే సత్యం రాజేష్ గాని, అజయ్ ఘోష్ గారు గాని వీళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు కూడా బాగానే చేశారు. ఇకపోతే డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు ఎంచుకున్న కథ అయితే బాగానే ఉంది. కాకపోతే ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో మనం ఎందుకో గానీ కథకి అంత కనెక్ట్ అవ్వం. ఈ జోదం అనే కాన్సెప్ట్ కూడా మనకి బయట అంతా చూస్తున్నదే, కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇది రియల్ స్టోరీ అనమాట యాక్చువల్లీ. ఇంక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు అయితే మనకి అంత గుర్తుండిపోయే సాంగ్స్ అయితే ఏముండవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు సినిమాలో అయితే బానే ఉంది. సో ఈ సినిమా నాకైతే వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇది మట్కా మూవీ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.